దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 10వ తేదీన తెలంగాణ పర్యటనకు రానున్నారని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ తెలిపారు. ప్రధాని మోడీ మూడవసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణ పర్యటనకు రావడం ఇదే తొలిసారి కావడంతో ప్రజలు సభకు హాజరు కావాలని ఈటెల పిలుపునిచ్చారు. శుక్రవారం గొండ్లపోచంపల్లి డివిజన్లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పర్యటనలో భాగంగా సుమారు 7,000 కోట్లకు పైగా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారని, రైల్వే, జాతీయ రహదారులు, మౌలిక వస్తువుల అభివృద్ధికి సంబంధించిన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంతో పాటు ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నట్లు ఈటెల వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని, ప్రధాని పాల్గొనబోయే సభను జనాగ్రహ సభగా పేరు పెట్టడం జరిగిందన్నారు. మోడీ గారి మీటింగ్లో విజయవంతం చేయాలని చెప్పి అన్ని అపార్ట్మెంట్లో ఉన్నటువంటి పాలక మండలకు గేటెడ్ కమ్యూనిటీకి అదేవిధంగా మూడవసారి దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత యశస్వి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి పేరెంట్ గ్రౌండ్స్కి వస్తున్నారు. వారు ఈ రాష్ట్రానికి 7,000 కోట్ల పైచులకు నిధులిచ్చి రైల్వేల పరంగా కావచ్చు, నేషనల్ హైవేస్ పరంగా కావచ్చు, విశ్వవిద్యాలయాల పరంగా కావచ్చు, రకరకాల డిపార్ట్మెంట్లో 7,000 కోట్ల రూపాయల నిధులిచ్చి వాటి జాతికి అంకితం చేసేటువంటి సందర్భంలో వారు వస్తూ ఉన్నారు. కాబట్టి వారి సభను విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరూ పాల్గొని ప్రధానమంత్రి మోడీ గారికి ఆశీర్వదించాలని చెప్పి ఈ సందర్భంగా మల్కాజిగిరి పార్లమెంటు సభ్యుడిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మల్కాజిగిరి పార్లమెంట్లోనే 40 లక్షల ఓట్ల పైచిలకు ఉన్నటువంటి పార్లమెంట్ కాబట్టి, చాలా పెద్ద పార్లమెంట్ కాబట్టి, గతంలో మోడీ గారు ఈ నియోజకవర్గానికి ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు లక్షలాది మంది తరలి వచ్చి వారిని గొప్పగా ఆశీర్వదించి మోడీ గారు आप आगे बढ़ो हम तुम्हारा साथ है అనేటువంటి పద్ధతిలో వారు చూపించిన తెగువ, కురిపించిన ప్రేమకు ముగ్ధులైన మోడీ గారు అరే తెలంగాణ మే బహుత్ అచ్చా ఆశీర్వాద్ మిలా అని చెప్పి బయట రాష్ట్రాల్లో కూడా ప్రచారం చేశారు. మళ్ళీ దాని తర్వాత మొట్టమొదటి సమావేశానికి వస్తూ ఉన్నారు. కాబట్టి అంతకంటే రెట్టింపు పద్ధతుల్లో మోడీ గారి ఇంప్రెస్ అయ్యే పద్ధతిలో, మోడీ గారికి స్ఫూర్తినిచ్చే పద్ధతిలో ఈ మల్కాజిగిరి ప్రజలతో పాటుగా హైదరాబాద్ ప్రజానీకం, తెలంగాణ ప్రజానీకం గొప్పగా ఆశీర్వదించాలని చెప్పి తాతాలాడుతున్నారు. ఈ నెల 10వ తారీఖు పేరెంట్లలో సాయంత్రం 4 గంటలకు జరిగినటువంటి ఆ మీటింగ్లో ఇవాళ మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి మేడ్చల్ రూరల్ కాన్స్టిట్యున్సీలో ఒక 15-20 వేల మందిని తరలించడానికి మా జిల్లా అధ్యక్షుల నాయకత్వంలో బుద్ధి శ్రీనివాస్ గారు, అదేవిధంగా విక్రమ్ రెడ్డి గారు, దీనికి ఇన్ఛార్జ్ ఉన్నటువంటి అంజన్ కుమార్ గారు, వీళ్ళు ముగ్గురు ఈ వారం రోజుల పాటు ఇదే అసెంబ్లీ పరిధిలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని అందరినీ కూడా ప్రతి గేటెడ్ కమ్యూనిటీకి, ప్రతి బస్తీకి, ప్రతి అపార్ట్మెంట్కి వాళ్ళ కమిటీలకు లెటర్లు రాసి, మేమే స్వయంగా కార్డు ప్రింట్ చేసి మోడీ గారి సభకు రండి, మోడీ గారిని ఆశ్రయించమని చెప్పి కోరేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇవాళ మా దగ్గర ఈ అపార్ట్మెంట్లలో కావచ్చు, గేటెడ్ కమ్యూనిటీ కావచ్చు, కార్లు లేని వాళ్ళు ఉండరు. కాబట్టి ఎండాకాలం కాబట్టి వాలంటరీగా వాళ్ళే పెద్ద మొత్తంలో మోడీ గారి సభకు రావాలి, మేము దాన్ని విజయవంతం చేయాలి, మోడీ గారికి స్ఫూర్తినివ్వాలని చెప్పి రెస్పాన్స్ ఇస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ప్రజానీకానికి కానీ, అదేవిధంగా మీ ద్వారా హైదరాబాద్ ప్రజానీకానికి, తెలంగాణ ప్రజానీకానికి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా. లక్షలాదిగా తరలి వచ్చి ఇవాళ మోడీ గారు ఏ అభివృద్ధి పదంలో దేశాన్ని నడిపిస్తూ ఉన్నారో వారికి అండగా ఉండాలని, వారికి స్ఫూర్తినివ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. ప్రతి డివిజన్ల వారీగా, ప్రతి జిల్లాల వారీగా, ప్రతి నియోజకవర్గాల వారీగా బయట నుంచి కూడా ఇన్ఛార్జ్గా వేసినారు. కాబట్టి వాళ్ళ నాయకత్వంలో ఈ వారం రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. నేను ఈ రోజు నుంచి ప్రతి డివిజన్లో ఉన్నటువంటి మా కార్యకర్తలని, అదేవిధంగా మా వెల్విషర్స్తో మేము ఇంటరాక్ట్ అయ్యి ఈ మొబిలైజేషన్ సంబంధించిన కార్యక్రమం, దీన్ని విజయవంతం చేసే కార్యక్రమం కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు మేము ఈ గుళ్ళపోచంపల్లి, మేడ్చల్, అదేవిధంగా తుమ్కుంట,
ఫిర్జాదిగూడ, బోడుప్పల్, కీసర, దమ్మాయిగూడ, అదేవిధంగా గడికేసర్, పోచారం, ఇవన్నీ బాలాజీనగర్, ఇవన్నీ కూడా స్వయంగా మేమే తిరిగి దీనికి వేలాది మంది, దాదాపు 15 నుంచి 20 వేల మందిని ఈ ఒక్క మేడ్చల్ నియోజకవర్గం నుంచి తరలించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ ఈ మీటింగ్ మా పరిధిలో ఉంది కాబట్టి అటు కూకట్పల్లి కావచ్చు, ఇటు కుత్బుల్లాపూర్ కావచ్చు, ఇటు మేడ్చల్ కావచ్చు, అటు మల్కాయిర్ కావచ్చు,